షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు. మీరు అనుదిన కృపావాక్యము ద్వారా మీరు మీ కుటుంబాలు బలపరచబడుతున్నారు, ఆదరించబడుతున్నారు, దీవించబడుతున్నారు. దీని వెనకాల పడుతున్న ప్రయాస, యవనస్తుల ప్రయాసను మీరు గుర్తెరుగుతున్నారు. అందును బట్టి పరమతనికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఇది నా కృపావాక్యం చూసుకుందాము. ఎలో బిడ్డలారా, లూకాసు వార్త 22వ అధ్యాయం 46వ వచనం. శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడి. యాషోవా మెస్సీవారు తాను అప్పగించబడిన రాత్రి పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని వెళ్ళి ఆ యొక్క గెత్సేమనే తోటలో మరి ఆ గొల్గొతాగిరిలో ఆ గెత్సేమనే తోటకు వెళ్ళినప్పుడు ఒలివ కొండ పైన ఆయన అక్కడ వారిని మీరు ఇక్కడ ఉండి శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లుగా మీరు ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి అని చెప్పి వారికి దూరంగా వెళ్ళి యాషోవా మెస్సీవారు ఆయన ప్రార్థన చేస్తున్నారు. తన చెమటను రక్తముగా మార్చారు. అక్కడ మరి ఆ యొక్క ఆ ఒలివ తోటకు, ఆ గెత్సేమనే తోటకు దాని అర్థమే అది అన్నట్టు. ఏంటంటే ప్రెస్ చేయబడిన అనగా ఆయన ప్రెస్ చేయబడి ఆయన చెమట రక్తముగా మారింది. సో ఆయన చెమట రక్తముగా మారింది. కాబట్టి పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలారా, మనము కూడా కొన్నిసార్లు శోధనలలో వెళుతున్నప్పుడు, బాధలలో వెళుతున్నప్పుడు మనం మెలకువగలిగి ప్రార్థన చేస్తుండాలి. అయితే అక్కడ వారు ఆ ముగ్గురు మాత్రము మరి ఒక జామైనను వారు మెలకు ఉండలేకపోతున్నారు. వారు నిద్రభారంతో జోగుచున్నారు వారు అక్కడ. అప్పుడు యాషోవా మెస్సీవారు అంటున్నారు, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మీరు మెలకువగా ఉండి ప్రార్థన. కాబట్టి బిడ్డలారా, మనము అనేక మార్లు మనం ఇబ్బందులు గుండా వెళ్ళినప్పుడు, శ్రమల గుండా వెళ్ళినప్పుడు, వేదనల గుండా వెళ్ళినప్పుడు మనం మెలకువగా ఉండి ప్రార్థించినప్పుడు తప్పనిసరి ఆయన వినే నాదుడు సుమా. ఎందుకనగా ఒక అన్యాసుడైన న్యాయాధిపతి ఒక విధవరాలు ఎడల దినదినము ఆమె వెళ్ళి అతన్ని అడగడం వలన మరి ఒక దినమున ఆయన మనసు మార్చుకొని నేను న్యాయం తీరుస్తాను ఈ విధవరాలకు అని ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి నిర్ణయం మార్చుకున్నట్టు. కానీ మన న్యాయాధిపతి ఆయన నిజమైన న్యాయాధిపతి మన యాషోవా మెస్సీయా. కాబట్టి మనము అనుదినము మనము ప్రార్థనలతో గోజాడినప్పుడు, మనం వేడుకున్నప్పుడు ఆయన మన పక్షమున మేలు చేయువాడు సుమా. ఆయన మన శోధనలో ప్రవేశించకుండా మనల్ని కాపాడువాడు సుమా. అట్టి కృప పరమ తండ్రి మనందరికి అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, అవును నాయన, మేము శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని ఆయన శిష్యులకు సెలవిచ్చారు. అవును తండ్రి, మేము ఆ రీతిగా చేయుటకు మీ కృపను విస్తరింపచేయమని నజరుడైన యాషోవా మెస్సీయా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకపు తండ్రియు, రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యాషోవా మెస్సీయా వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.